హాయ్ అండి. మనం ఈరోజు చేయబోయే రిచువల్ ఏంటనేది మీకు ఆల్రెడీ నా బ్యాక్‌గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోతుంది కదా! సరే. జనరల్‌గా అందరికీ మనీ అంటే చాలా, 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 చాలా ఇష్టం. కానీ మీ దగ్గర మిస్ అయ్యేదేంటో తెలుసా? మనీని మనం ఫ్రెండ్లీగా చూడాలి. ఇస్తున్నప్పుడు ఒకలాగానే, తీసుకుంటున్నప్పుడు ఒకలాగానే ఉండాలి. అందుకే జపనీస్ టెక్నిక్స్‌లో అరిగటో మనీ ఇన్, అరిగటో మనీ ఔట్ అని కూడా అంటారనమాట. సంతోషంగా ఖర్చు పెట్టాలండి. సంతోషంగా మన దగ్గరకొస్తుంది. కానీ మనం ఖర్చు పెట్టేటప్పుడు చాలా పెయిన్‌ని ఫీల్ అవుతూ ఉంటాం. మన లైఫ్‌లో మనకు అన్నీ కావాలనుకుంటాము. కానీ ఖర్చు పెట్టేటప్పుడు 1,00,000 సార్లు ఆలోచిస్తాం. అమ్మో! ఇది దీనికా? ఇంత? ఇలాగా? ఇంత ఖర్చు పెట్టాలా? ఇంత అవసరమా? ఎక్కడన్నా చీప్‌గా వస్తే చూద్దాంలే. ఎక్కడైనా సరే తక్కువకొస్తే అయిపోతుంది కదా! ఇంత అవసరమా? ఇవన్నీ కూడా మీకున్నటువంటి మనీ బ్లాక్స్. ఇలాంటి థాట్స్ ఏమన్నా మీకున్నాయా? ఉంటే గనక అవేనండి మీ మెయిన్ మనీ బ్లాక్స్. సో, అలా ఆలోచించొద్దు. మనం ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా ఉన్న దాంట్లోనే గదా ఖర్చు పెట్టుకుంటాము. సో, ఈరోజు మనకి ఏది అవసరమో దాని కోసం ఖచ్చితంగా మనము ఖర్చు పెట్టాల్సిందే. అలా ఖర్చు పెట్టినప్పుడు ఆ మనీ అనేది మళ్ళీ తిరిగి మనకి ఖచ్చితంగా వస్తుందండి. నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు రూ. 400 ఖర్చు పెట్టడానికి 1,00,000 సార్లు ఆలోచించేదాన్ని. నేను కూడా మీ కోవకి చెందిన దాన్నే. అక్కడి నుంచొచ్చిన దాన్నే. కానీ ఎప్పుడైతే ఈ మనీని నేను సంతోషంగా ఖర్చు పెట్టడం అనేది చాలా రిచువల్స్ తర్వాత నేను తెలుసుకున్నానో, అప్పుడు నాకు మనీ అనేది చాలా ఈజీగా నా లైఫ్‌లోకి రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు 4,000 అయినా సరే చాలా ఈజీగా నేను ఖర్చు పెట్టగలననమాట. సో, నేనలా మేనిఫెస్టేషన్ చేసుకున్నాను. మరి మీకెందుకు ఆలస్యమండి? మీరు కూడా చాలా రిచువల్స్ ఇప్పటి వరకు చేసే ఉంటారు. మనీకి సంబంధించి ఎన్నో రిచువల్స్, ఎన్నో టెక్నిక్స్, ఎన్నో మెడిటేషన్స్ అన్నీ చేశారు. హోపోనోపోనో చేస్తాం కదా! కానీ నేనిప్పుడు చెప్పబోయేటటువంటి రిచువల్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ రిచువల్ అనమాట. ఇది మీరు ఖచ్చితంగా ప్రామిస్ చేసుకోండి. నేను ఈ రిచువల్ చెప్పిన తర్వాత మీరు ఒకవేళ చెయ్యాలి అని గనక ఫిక్స్ అయిపోతే 21 డేస్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మానకుండా మీరు డైలీ చేయాల్సిందే. దీనికోసం ఒక బుక్‌ని మీరైతే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే. దాని తర్వాత మీరు ఈ బుక్కు ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ 21 డేస్ మళ్ళీ మీరు అస్తమాటు చూసి, తీసి, మార్చే ప్లేస్‌లో కాకుండా ఎప్పుడన్నా ఒకసారి తీస్తాము అనే ఉద్దేశంతో మీరు ఈ బుక్‌ని దాసేసేయాలన్నమాట. కానీ మీకు అప్పటికే 21 డేస్ కంప్లీట్ అయ్యే లోపులోనే మీ లైఫ్‌లో మనీ ఫ్లో అనేది కనిపిస్తూ ఉంటుంది. వెంటనే మీరు కృతజ్ఞతగా నా దగ్గర ఉన్న ఈ వీడియో కిందకి వచ్చి మీరు హ్యాపీగా మీ యొక్క టెస్టిమోనీని మెసేజ్ రూపంలో క్లియర్‌గా పెద్దదైనా పర్వాలేదు మెసేజు. బట్ క్లియర్‌గా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేలాగా మీరు మెసేజ్ పెట్టండి. ఓకే. ఇంతకీ మీరు మనీ మ్యాగ్నెట్‌గా మారాలనుకుంటున్నారా? అలాగైతే గనక నేను మనీ మ్యాగ్నెట్‌గా మారడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఈ వీడియోని పాజ్ చేసి ఫస్ట్ టైప్ చేయండి. లైక్ చేయండి. దాని తర్వాత మీకు నాకు ఎనర్జీ ఎక్స్‌చేంజ్‌గా ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వేరే వాళ్ళకి షేర్ చేయండి. లేదా మీ వాట్సాప్ స్టేటస్‌కైనా సరే షేర్ చేయండి. జస్ట్ అంతేనండి. అంతకు మించి నాకు మీరేమి ఎనర్జీ ఎక్స్‌చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. దిస్ ఈస్ బ్యూటిఫుల్ థింగ్ అన్నమాట. ఇప్పుడు మీకు నేను ఒక పిక్‌ని షేర్ చేస్తున్నాను. ఆ పిక్‌ని అబ్జర్వ్ చేయండి. అది ఎలా చేయాలి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఓకే. ఇక్కడ పిక్ చూసారు కదా! చుట్టూ కాయిన్స్ ఉన్నాయి. మధ్యలో లక్ష్మి అనే పేరుంది. ఇది మేము యాక్చువల్‌గా పర్సనల్ హీలింగ్స్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ కోసం మేము కొన్ని రిచువల్స్ చేసేటప్పుడు ఇది వన్ ఆఫ్ ద రిచువల్ అన్నమాట. హీలింగ్స్ టారోట్స్‌లో హీలింగ్స్ అవి చేస్తాం కదా మేము. అలా చేసేటప్పుడు ఎవరైతే హై ఎండ్ టారోట్ రీడింగ్స్ చేపిస్తారో వాళ్ళకి మేము పర్సనల్‌గా హీల్ చేస్తామన్నమాట. అలా చేసినప్పుడు వన్ ఆఫ్ ద పర్సన్‌కి మనీ హీలింగ్ చేస్తున్నప్పుడు ఈ రిచువల్‌ని యూజ్ చేసాము. అంటే ఇది వన్ ఆఫ్ ద రిచువల్ అండి. అందులో తన డేట్ ఆఫ్ బర్త్‌కి తగ్గట్టుగా, తన టైమ్‌కి తగ్గట్టుగా, తనకున్నటువంటి ప్రెజెంట్ ఛాలెంజ్‌కి తగ్గట్టుగా మిగతా రిచువల్స్‌ని కూడా చేస్తూ ఉంటామనమాట. సో, ఇక్కడ అందులో వన్ ఆఫ్ ద టార్గెట్ వచ్చి తనకి మనీ అనమాట. సో, థట్స్ వై ఈ రిచువల్‌ని మేము చేయటం జరిగింది. ఇప్పుడు మీరేం చేయాలి అనంటే, ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి. ఓకే. వైట్ కలర్ పేపర్ తీసుకొని దాంట్లో మీరు మీ పేరు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేనిక్కడ లక్ష్మి అని రాసాను కదా! ఇది లక్ష్మి అని మేము రాసాము. ఆమె పేరు లక్ష్మి అనమాట. సో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే, లక్ష్మి అనే మీ పేరు ఏదైతే పద్మ అయితే పద్మ, రమ అయితే రమ, ఉష అయితే ఉష, లేకపోతే సత్యనారాయణ అయితే సత్యనారాయణ, లేకపోతే రాము అయితే రాము, శ్రీను అయితే శ్రీను వాటెవర్. ఓకే. మీరు రాసుకోండి. దాని తర్వాత మీ దగ్గర ఈచ్ కాయిన్ ఉంటుంది కదా! ఈ కాయిన్స్ మీరెన్నైనా పెట్టుకోవచ్చు. అంటే మేము ఎక్కువ హీలింగ్ చేయాలనమాట. తనకి కొన్ని డెత్స్ ఉన్నాయి. థట్స్ వై అందుకని మేము ఎక్కువ హీలింగ్ చేయడానికి ఇన్ని కాయిన్స్‌ని తీసుకోవాల్సొచ్చింది మాకు. ఓకేనా? సో, ఇప్పుడేం జేస్తారంటే,
ఈచ్ కాయిన్ ఏదైతే ఉంటుందో దానికి శ్రీం బ్రిజి అనేది చాంటింగ్ చేయాలండి. ఎన్నిసార్లు? 28 టైమ్స్. ఎన్నిసార్లు చేయాలండి? 28 టైమ్స్. ఓకే, 28 టైమ్స్ చాంటింగ్ చేయండి ఈచ్ కాయిన్ కి. ఓకే, అయిపోయిన తర్వాత మొత్తం ఈ కాయిన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా 108 టైమ్స్ హోపోనోపోనో, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఓకేనండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు? స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ 1 మీ పేరు ఏదైతే ఉందో అది ఈ మధ్యలో వైట్ పేపర్ మీద రాసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్క కాయిన్ కి శ్రీం బ్రిజి అనేది 28 టైమ్స్ చెప్పాలి. ఇలా కాయిన్స్ ఒక్కొక్కటి చుట్టూ పెట్టుకుంటూ రావాలి. కావాలంటే ఫస్ట్ మీరు సర్కిల్ గా పెట్టుకొని ఆ కాయిన్స్ ని తీసుకుని మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఎనీ డినామినేషన్ చెలేగా అండి. ఓకేనా, ఈ కాయినే ఉండాలి, ఇప్పుడుదే ఉండాలి, ఈ ఇయర్దే ఉండాలి, ఇట్లా అంటే పెద్ద కాయిన్స్ ఏ ఉండాలి, చిన్నవి ఉండొద్దు, రూపాయి ఉండొద్దు, 5 రూపీస్ ఉండాలి, 10 రూపీస్ ఉండొద్దు, ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. ఇక్కడ మీరు మనీకి వాల్యూ ఇస్తున్నారు, మనీ మీకు వాల్యూ ఇస్తుంది అనమాట. అయిపోయింది కదా? 28 టైమ్స్ ఈచ్ కాయిన్ కి శ్రీం బ్రిజి చెప్పాక అన్ని కాయిన్స్ ని దోషుల్లోకి తీసుకొని వాటి వంక చూస్తూ 108 టైమ్స్ హోపోనోపోనో, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఇక్కడికి ఈ రిచువల్ కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ఏం చేయాలి? మంచిగా ఇలా సర్దేసేయాలండి. సర్దేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలనంటే ఇది ఒక ఫోటో తీసుకోవాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ రిచువల్ గా ఒక ఫోటోని తీసుకోండి. ఆ ఫోటో తీసుకున్న తర్వాత దీన్ని మీ వాల్ పేపర్ గా పెట్టుకోవాలి, స్క్రీన్ లో వాల్ పేపర్ గా పెట్టుకోవాలి. ప్రతిరోజు మీరు చూస్తున్నప్పుడు ఏదైతే ఉందో ఇది దాని వంక చూస్తూ, ఆ కాయిన్స్ వంక చూస్తూ, మీ పేరు వంక చూస్తూ మీరు ఆల్వేస్ ఒక మనీ ఎఫర్మేషన్, మీ ఓన్ ఎఫర్మేషన్ ని క్రియేట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఓన్ ఎఫర్మేషన్ క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం వస్తే కనుక ఈ వీడియో కింద మీ ఎఫర్మేషన్ పెట్టండి. అది కరెక్టా కాదా అనేది నేను సరి చేసి మీకు ఇస్తాను. ఆ ఎఫర్మేషన్ ని మీరు కళ్ళు మూసుకొని పలకొద్దు. ఓకే, కంటిన్యూస్ గా విజువలైజేషన్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలండి? ఇది ఏదైతే ఉందో వాల్ పేపర్ దాని వంక చక్కగా మీరు ఒక 1 మినిట్ నుంచి 5 మినిట్స్, ఓకేనా, 1 to 5 మినిట్స్ అనమాట చూసి గేజింగ్ చేసిన తర్వాత దెన్ అప్పుడు మనసులో అసలు మీరు ఎందుకు ఈ మనీని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అనేది విజువలైజేషన్ లోకి వెళ్ళాలి. ఓకేనా అండి? నేను పదే పదే పలకమని మీకు చెప్పట్లేదు, ఎందుకంటే పలకడం అనేది చాలా ఈజీ, కానీ మైండ్ లో దాని స్థిరముద్ర వేయడం అనేది చాలా కష్టం అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు దాని తర్వాత విజువలైజేషన్ చేసేసిన తర్వాత ఇదే పిక్ ని మీరు ఏదైతే ఇలా కాయిన్స్ పెట్టి లక్ష్మి, రాము ఏదైతే రాసుకున్నారో అది హై రెజల్యూషన్ పిక్ లోకి తీసుకొని దాన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకోండి. ఓకేనా, ప్రింట్అవుట్ చేసిన తర్వాత లామినేషన్ చేయించి ప్రతిరోజు కూడా మీ అఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఎఫర్మేషన్ ని 28 టైమ్స్ ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ చెప్పేసి నైట్ స్టోర్ చేసేసుకోండి. నైట్ స్టోర్ చేసుకున్న తర్వాత దెన్ మీరు అప్పుడది ఆ వాటర్ ని కంటిన్యూస్ గా డైలీ అలా 21 డేస్ కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ బుక్ ఎప్పుడైతే మీరు ఒక పేపర్ మీద రాస్తారు కదా, ఎఫర్మేషన్ ని రాయండి, మీ ఎఫర్మేషన్ 21 టైమ్స్ రాయండి. ఆ బుక్ ని ఇలా తీసుకున్న ఫోటో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీరు చక్కగా మీరు ఒక ప్లేస్ లో పెట్టేసేయండి. ఒక చిన్న కవర్ తీసుకోండి, ఆ కవర్ లో తీసుకొని మీరు అందులో పెట్టేసి మర్చిపోండి. ఓకే, ఇది ఒక సింగిల్ పర్సన్ కోసం. సరే, ఇంకొక మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారు, వాళ్ళ కోసం చేయాలా? మళ్ళీ సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్ వాళ్ళ కోసం కూడా చేసి 21 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా అందులో పెట్టేసి మీరు మర్చిపోవాలన్నమాట. మీకు కావాలనుకుంటే లామినేషన్ చేసిన దాన్ని ఒక్కదాన్ని బయట ఉంచుకొని బుక్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఉంచకుండా దాన్ని మీకు ఎప్పుడో గాని మనం 3 మంత్స్ కో 6 మంత్స్ కో గాని తీయము, ఈ ప్లేస్ లో మనం అసలు పెద్దగా ఏమి చూడము అని అనుకునే ప్లేస్ లో మీరు పెట్టి మర్చిపోవాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ లామినేషన్ ఉన్న దాన్ని మాత్రం ప్రతిరోజు మీరు కంటిన్యూస్ గా ఇంకా లైఫ్ లాంగ్ హ్యాపీగా మీరు వాటర్ మీద పెట్టి దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే మెడిటేషన్ చేసుకునేటప్పుడు విజువలైజేషన్ శక్తి చాలా బాగుండాలంటే మీ అఫర్మేషన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నెగిటివ్ అనే దాన్ని రానివ్వకుండా చూసుకోండి. బికాజ్ ఎందుకు అనంటే సో మనం ఎప్పుడైతే నెగిటివ్ అఫర్మేషన్ అనేది ఇందులో రాస్తామో ఆటోమేటిక్ గానే మన సరౌండింగ్స్ లో కూడా నెగిటివ్ అనేది జరిగిపోతుంది. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు అసలు ఏ ఎఫర్మేషన్ తో వర్క్ చేయాలనుకుంటున్నారు, బుక్ లో 21 టైమ్స్ ఏ అఫర్మేషన్ రాయాలనుకుంటున్నారు నాకు ఒక్కసారి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా, మీరు మెసేజ్ చేసిన తర్వాత దెన్ అప్పుడు నేను కరెక్షన్ చేసిన తర్వాత మీరు ఆ యొక్క అఫర్మేషన్ ని ఫిక్స్ అయిపోండి. ఓకేనా, లైక్ ఐఎమ్ సరౌండెడ్ బై మనీ, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఆఫ్ మనీ, ఇలాగా. ఓకే,
ఏదైనా సరే మంచిగా రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పినయి కాకుండా మీకు ఓన్‌గా అంటే మీరు డెబ్ట్స్ క్లియర్ చేయాలా? జాబ్‌లో సాలరీ హైక్ అవ్వాలా? బిజినెస్‌లో సేల్స్ పెరగాలా? ఇట్లా మీకు ఏ సందర్భం ఉందో దాన్ని బట్టే మీరు దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. సో, ఓకే. దాని తర్వాత ఇంతకీ కాయిన్స్ ఏం చేయాలి? కాయిన్స్‌ని మీరు చక్కగా మీ గల్లాపెట్టెలోనో, బీరువాలోనో పెట్టుకోవచ్చు. హ్యాపీగా ఆ మనీని ఖర్చు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఎవరికైనా సరే టెంపుల్‌లో ఒక 2, 3 కాయిన్స్ ఏసి ఎవరికైనా 2, 3 కాయిన్స్ ఇచ్చేసి మీకు ఏదైనా ఒక ఖర్చుకి బయటికి వెళ్ళినప్పుడు వాటికి మీరు హ్యాపీగా ఖర్చు పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో, రెడీనా ఎవ్రీవన్? 21 డేస్‌కి ఈ యొక్క హ్యాపీ మనీకి సంబంధించినటువంటి రిచువల్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కానీ మీరు నాకు చేయాల్సిన ఎనర్జీ ఎక్స్‌చేంజ్ ఏంటో తెలుసు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ దయచేసి మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మీరు నాకిచ్చేటటువంటి ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అన్నమాట. ఇలా కొత్త కొత్త టెక్నిక్స్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. టేక్ కేర్.